హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి భీమా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నా. సో ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్గా స్పాయిలర్ లాగా అయితే ఉంటుంది. మూవీ చూడని వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో అయితే చూడకుండా స్కిప్ అయితే చేసేయండి. భీమా స్టోరీ కన్ఫ్యూజ్గా స్టార్ట్ అయితే సో ఎండింగ్ వచ్చేసరికి ఓకే బాగుంది అని చెప్పేసి అనేలాగా ఎండ్ అయింది. ఓన్లీ క్లైమాక్స్. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఒక విలన్ చూపిస్తాడు. ఆ విలన్ని మన హీరో వచ్చిండేనే పర్ఫెక్ట్గా ఎండ్ అయితే ఇచ్చేసేయచ్చు. హోల్డ్ చేస్తా మళ్ళీ మనకి ఒక లవ్ స్టోరీని స్లో నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది. ఆ స్లో నెరేషన్లో ఒక లవ్ స్టోరీని పెట్టేసి ఏదో అసలు బీజం కూడా చాలా తేడాగా అయితే అనిపించేసింది. అలాంటి బీజం కొట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మూవీని. ఏంట్రా నాయన ఇరిటేషన్ చేస్తున్నాడు, ఇంకేమన్నా చెప్పరా బాబోయ్ అనుకుంటే ఒక్క ఇంటర్వెల్ బ్లాంక్ మామూలుగా అయితే ఎవరు. సో రొటీన్ కాన్సెప్ట్లో రొటీన్గా ఉండే ఇంటర్వెల్ బ్లాంక్ డబుల్ యాక్షన్. సో అదే డబుల్ యాక్షన్తో మనకి ఇంటర్వెల్ అయితే వేస్తాడు. సో అది అట్లా ఉంటే మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ వస్తుంది కదా, ఆ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. అనవసరమైన కామెడీ, వర్కౌట్ అవ్వని కామెడీ మొత్తం యాడ్ చేస్తూ ఉంటాడు. సో ఎటువంటి ఫ్రెష్ ఫీలింగ్ అయితే స్టోరీ మీద అయితే రాదు. సో ఇది ఒక చేదబళ్ళ మీద వస్తున్న కాన్సెప్ట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏది లేదు, మొత్తం డొల్ల. సెకండ్ హాఫ్లో మన హీరో అంటే భీమా అనే క్యారెక్టర్ చనిపోయింది అనే ఒక రివీల్ అయితే మనకు అవుతుంది. చనిపోయిన తర్వాత వేరే బాడీలోకి వెళ్ళలేని భీమా తన తమ్ముడు బాడీలోకి వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. సో తన తమ్ముడు బాడీలోకి వెళ్ళాడా లేదా అనేది మనకి ఈ మూవీలో చూపిస్తూ ఉంటారు. సో క్లైమాక్స్కి వచ్చిన తర్వాత మనకి ఈ మూవీలో ఒక డైలాగ్ మాత్రం చాలా రొటీన్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. భీమా తన తమ్ముడు రామాని ఎప్పుడైనా సరే అన్నా అని పిలవరా అని చెప్పేసి అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటాడు. సో మన రామ వచ్చేసరికి క్లైమాక్స్లో భీమా చనిపోయాడని తెలిసి అప్పుడు పిలుస్తాడు అన్న అని చెప్పారు. సో అది కూడా ఒక భారీ ఎలివేషన్ అయితే ఇస్తాడు. సో ఇందులో నేను గోపీచంద్ గారిని అయితే మైనస్ పాయింట్ అయితే అనట్లేదు. ఆయన ఇవ్వాల్సిన ఎంత అయితే యాక్టింగ్ ఇవ్వాలో అంత ఇచ్చే పడేశాడు. సో స్టోరీ అనేది చాలా వరస్ట్ ఉంది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా చాలా వరస్ట్ ఉంది. ఎటువంటి ఫ్రెష్గా అయితే అనిపించదు. మూవీ మనం చూస్తున్నంతసేపు చాలా ఇరిటేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో అంత వరస్ట్గా అయితే ఉంది. సో రివ్యూ ఇవ్వడానికి కూడా నాకు అసలు ఏమని ఇవ్వాలి అనేది కూడా అర్థం కాలేదు. టోటల్గా మైనస్గా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్తో ఒక పాయింట్ అయితే ఎలాగైతే గీస్తారో అదే స్టోరీ అనిపించింది. ఇంకంత మించి ఎటువంటి స్టోరీ అంటే అందులో అనిపించలేదు నాకు. సో ఇదనమాట భీమా స్టోరీ. ఈ వీడియోకి అయితే ఇంతగా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.